ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఈరోజు నేను తిరుమలలో ఉన్నటువంటి శ్రీవారి దర్శించుకోవడానికి అంగప్రదక్షిణ టికెట్లు అయితే నేను జనవరి నెలలో బుక్ చేసుకోవడం జరిగిందండి. నాకు ఈ రోజున అంటే ఏప్రిల్ 7వ తారీఖున స్వామివారికి అంగప్రదక్షిణ చేయడానికి అయితే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఇదిగో నేను ఆ టికెట్, అంగప్రదక్షిణ టికెట్ నాకు మా మిస్సెస్కి ఇద్దరికి కలిపి శ్రీవారికి అంగప్రదక్షిణ చేయడానికి టికెట్ అయితే బుక్ చేసుకున్నాం. అంగప్రదక్షిణ అంటే ఏ విధంగా ఉంటుంది, స్వామివారిని ఏ విధంగా దర్శించుకోవాలని అడుగుతున్నారండి. మనకైతే అంగప్రదక్షిణ టికెట్ అన్నది మనకి నైట్ 1 గంటకి అయితే రిపోర్ట్ చేయాలండి. అంటే ఎస్సిడి కాంప్లెక్స్ వైకుంఠం 1 దగ్గర అయితే రిపోర్ట్ చేయాలి. దానికంటే ముందుగా మనం అంగప్రదక్షిణ చేయడానికి ఏ విధంగా వెళ్ళాలి అంటే ముందైతే మనం సాంప్రదాయ వస్త్రాలతోటి అంగప్రదక్షిణ చేయడానికి వెళ్ళాలండి. ముందైతే రూమ్లో నీట్గా రెడీ అయిపోయి దాని తర్వాత మనకి శ్రీవారి యొక్క పుష్కరిణి ఉంటుంది కదా, అంటే స్వామివారి యొక్క ప్రధాన ఆలయ గోపురం ఉంది కదండి, దాని పక్కనే మనకి స్వామివారి యొక్క పుష్కరిణి ఉంటుంది. అంటే ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మనకి వరాహస్వామి యొక్క దర్శనానికి వెళ్ళినప్పుడు మనకి ఒక కోనేరు కనిపిస్తుంటుంది కదండి, దాన్ని పుష్కరిణి అంటారు. ఆ పుష్కరిణిలో మనం స్నానం ఆచరించాలి. అంటే తలస్నానం చేసి అవే తడిబట్టలతోటి మనం అంగప్రదక్షిణ చేయడానికి శ్రీవారి యొక్క ఆలయంలోకి వెళ్ళాలి. మనకైతే ప్రతి ఒక్కరు కూడా చాలామంది మిత్రులు ఏం చేస్తున్నారంటే రూమ్లో రెడీ అయిపోయి డైరెక్ట్గా మనకి అంటే ఎస్సిడి కాంప్లెక్స్ దగ్గరికి వైకుంఠం 1 దగ్గరికి అంగప్రదక్షిణ చేయడానికి వెళ్ళిపోతున్నారండి. కాకపోతే వీళ్ళందరూ కూడా ముందుగా శ్రీవారి యొక్క పుష్కరిణిలో స్నానం ఆచరించి అదే అంటే తలస్నానం అంటే 3 సార్లు మునకలేసి అదే తడిబట్టలతోటి మనం అయితే వెళ్ళాలి. ముందుగా అయితే ఇలా వెళ్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క టికెట్ కానీ మీకు ఆ ఒరిజినల్ ఆధార్ కార్డు కానీ అదేవిధంగా మీ డబ్బులు ఏమన్నా తీసుకెళ్ళినా కూడా అవన్నీ తడిసిపోకుండా ఒక కవర్లో పెట్టుకుని జాగ్రత్తగా మీరు శ్రీవారి యొక్క పుష్కరిణిలో స్నానం ఆచరించి తర్వాత మీరు అంగప్రదక్షిణ చేయడానికి అయితే వెళ్ళండి. దాని తర్వాత ఏ విధంగా ఉంటుందన్నది కూడా నేను చూపిస్తూ ఉంటాను స్టెప్ బై స్టెప్. దాన్ని బట్టి మీరు కొత్తగా ఎవరైతే అంగప్రదక్షిణ చేయడానికి వెళ్తున్నారో మీరందరూ కూడా జాగ్రత్తగా నా వీడియోని పూర్తిగా చూసేటప్పుడు ప్రయత్నం చేయండి. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు కరెక్ట్గా 1 గంట అవుతుందండి. మేము ఇంకా రిపోర్ట్ చేయడానికి అయితే కొంచెం లేట్ అయిపోయాము ఇవాళ. అయినా కూడా చూడండి తిరుమల కొండపైన 1 గంట కూడా ఎంతమంది జనం తిరుగుతున్నారు చూసారా. మొత్తం వీళ్ళందరూ కూడా శ్రీవారిని దర్శించుకుని వస్తున్న వాళ్ళే అండి. అయితే మనకి నైట్ 1 గంట వరకు కూడా స్వామివారికి దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది. 1 గంట తర్వాత 1 గంట అయితే బ్రేక్ ఇస్తారు. దాని తర్వాత సుప్రభాత సేవ అన్నది మనకి స్టార్ట్ అవుతుంది. అంటే 3 గంటలకు స్టార్ట్ అవుతుంది. వాళ్ళైతే రిపోర్టింగ్ టైం అయితే నైట్ 2 గంటలకు అయితే రిపోర్ట్ చేయాలి. అంగప్రదక్షిణ వాళ్ళు అయితే 1 గంటకి రిపోర్ట్ చేస్తే వాళ్ళ 2 గంటలకు అయితే రిపోర్ట్ చేస్తారు. చూసారా. ఓం నమో వెంకటేశయ్య. మేమైతే రూమ్ దగ్గర నుంచి బయలుదేరామండి. మా రూమ్ వచ్చేసి మనకి కళ్యాణ సత్రం. ఇది మనకి సిఆర్ఓ ఆఫీస్కి దగ్గరలో ఉంటుంది. అంటే యాత్రి సదనం పైన ఉంటుందన్నమాట. అక్కడి నుంచి మేము నడుచుకుంటూ మేము శ్రీవారి యొక్క పుష్కరానికి అయితే వెళ్తున్నామండి. మీకు రూమ్ ఎక్కడొచ్చినా సరే అంటే ఏఎన్సీ అన్నా, జిఎన్సీ అన్నా, ఎస్ఎన్సీ అన్నా అదేవిధంగా ఎక్కడొచ్చినా సరే మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా, అంటే మీకు కొంచెం లాంగ్ అవుతుంది కాబట్టి అక్కడి నుంచి మీరు ఆ టైంలో నడిచి రావడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మనకి తిరుమల కొండపైన శ్రీవారి యొక్క ఫ్రీ బస్సులు అయితే అందుబాటులో ఉంటాయండి. ఇది 24 గంటలు కూడా తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి ఒక బస్సు వెళ్తుంది కదండి, ఇదే శ్రీవారి యొక్క రథాలు ఫ్రీ బస్సులు. ఈ బస్సు ఎక్కి మీరు అనుకున్నటువంటి ప్లేస్కి అయితే దిగడానికి అవకాశం ఉంటుందండి. ఈ బస్సు అయితే పూర్తిగా ఫ్రీ, ₹1 కూడా కట్టనవసరం లేదు. ఇది 24 అవర్స్ కూడా తిరుమల కొండపైన శ్రీవారి భక్తులకి అంటే సర్వీస్ చేస్తూ ఉంటాయి కాబట్టి ఈ బస్సును ఉపయోగించుకుని దూరంగా రూమ్ వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ బస్సు ద్వారా మీరు అనుకున్నటువంటి ప్లేస్కి రీచ్ అవ్వండి. మేమైతే ఇప్పుడు అంగప్రదక్షిణ చేయడానికి శ్రీవారి పుష్కరంలో స్నానం చేయడానికి వెళ్తున్నామండి. స్నానం చేసిన తర్వాత మేమైతే ఎస్సిడి కాంప్లెక్స్ దగ్గరికి అయితే వెళ్ళడం జరుగుతుంది. అక్కడ మనం రిపోర్ట్ చేయాలి 1 గంటకి. కాకపోతే టైం అయితే దాటింది. ఇప్పుడే 1 గంట అయింది. మేము స్నానం చేసి అక్కడ క్యూ లైన్లోకి వెళ్ళడానికి మేబీ ఒక ½ గంట పట్టేయడానికి అవకాశాలు ఉంటాయి. ఓం నమో వెంకటేశయ్య. మన స్వామివారి యొక్క ప్రధాన ఆలయ గోపురం ఉండేది చూసారు కదా. నైట్ టైము స్వామివారి యొక్క ఆలయం లైటింగ్ తోటి దగ్గరగా మెరుస్తుంది. చూసారా నైట్ కూడా ఎంతమంది ఉన్నారో 1 గంట కూడా. అంటే 1 గంట వరకు కూడా స్వామివారికి దర్శనాలు జరుగుతూ ఉంటాయండి. మనకి అయిపోయిన తర్వాత అంగప్రదక్షిణ టికెట్ కోసం వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా స్నానం ఆచరించాలి. శ్రీవారి యొక్క పుష్కరిణిలో స్నానం ఆచరించి అంగప్రదక్షిణ చేయాలి.
ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క గోపురం మనకి శ్రీవారి యొక్క పుష్కరిణి దాని పక్కన ఉంటుందండి. మీకు చూపిస్తానండి. మనకి అది గోపురం ఉంది కదా, ఆ గోపురం పక్కనే అది పుష్కరిణి. ఓం నమో వెంకటేశాయ. మనం స్వామివారి దర్శించుకుని బయటకు వస్తాం కదా, ఎగ్జిట్ పాయింట్ అదే శ్రీవారి యొక్క పుష్కరిణి. శ్రీవారి యొక్క పుష్కరిణి చూసారు కదా. ఓం నమో వెంకటేశాయ. మనం అయితే స్వామివారి యొక్క పుష్కరిణి అయితే రావడం జరిగింది. చూసారు కదా శ్రీవారి యొక్క పుష్కరిణి. అంగప్రదక్షిణ చేసే వాళ్ళందరూ కూడా ఇక్కడ స్థానం ఆచరించి అంగప్రదక్షిణ చేయడానికి వెళ్ళాలి. ఇక్కడ చేసిన కూడా చూడొచ్చు మనం. అంగప్రదక్షిణ టికెట్లను ఏ విధంగా బుక్ చేసుకోవాలని అడుగుతున్నారండి. టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevastanam.ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ అంగప్రదక్షిణ టికెట్లు బుక్ చేసుకోవచ్చండి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి మ్యాక్సిమం 2 వరకు వెళ్ళి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ టికెట్లు పూర్తిగా ఫ్రీ అండి, ₹1 కూడా కట్టనవసరం లేదు. కాకపోతే ఈ అప్డేట్ అన్నది 3 నెలలు ముందుగానే టీటీడీ వారు అయితే టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే విడుదల చేయడం జరుగుతుంటుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని అంగప్రదక్షిణ టికెట్లను బుక్ చేసుకోండి. అదేవిధంగా ఈ అంగప్రదక్షిణ అన్నది మనకి ఆడవారిని సెపరేట్గా, మగవారిని సెపరేట్గా అంగప్రదక్షిణ చేయించిన తర్వాత శ్రీవారి యొక్క దర్శనానికి అయితే పంపించడం జరుగుతుందండి. సాధారణంగా దర్శనం అంటే మనకి మనం ₹300 దర్శనం టికెట్ కానీ, అదేవిధంగా సర్వదర్శన టికెట్, దర్శనం వీళ్ళందరూ ఏ విధంగా జయ విజయవారి దర్శించుకుంటారో మనం కూడా అంటే అంగప్రదక్షిణ టికెట్ తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులు కూడా అదేవిధంగా జయ విజయ దగ్గర నుండి దర్శించుకుని బయటికి రావాల్సి ఉంటుందండి. ఇక్కడ కనిపించేది అంతా కూడా శ్రీవారి యొక్క పుష్కరిణి. ఇది మనకి స్వామివారి ప్రధాన ఆలయానికి పక్కనే ఉంటుంది. నైట్ టైం అంగప్రదక్షిణ టికెట్ ఉన్నవారిని మాత్రమే ఈ పుష్కరిణిలోకి స్నానం చేయడానికి అయితే పంపించడం జరుగుతుంది. డే టైం అయితే మనకి వరాహస్వామి టెంపుల్కి పక్కనే ఉన్నటువంటి ఓపెన్ ప్లేస్ ఉంది కదండి, అక్కడి నుంచి వెళ్ళి శ్రీవారి యొక్క భక్తులందరూ కూడా ఈ పుష్కరిణిలో స్నానం చేయడానికి అవకాశం ఉంటుంది. నైట్ టైం అయితే ఈ అంగప్రదక్షిణ టికెట్ ఉన్నవారు మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వారు చెక్ చేసి స్నానం చేయడానికి అయితే పంపించడం జరుగుతుంటుందండి. అదేవిధంగా మనకి ఈ అంగప్రదక్షిణ చేస్తున్నటువంటి శ్రీవారి భక్తులకు పూర్తిగా సంప్రదాయ వస్త్రాలను మాత్రమే వెళ్ళి మగవారు అయితే అంగప్రదక్షిణ చేయవలసి ఉంటుంది. ఆడవారు అయితే పంజాబీ డ్రెస్సులు కానీ, శారీలు కానీ వేసుకుని వీళ్ళైతే అంగప్రదక్షిణ అయితే చేయడానికి అవకాశం ఉంటుందండి. అంగప్రదక్షిణ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ పుష్కరిణిలో అయితే స్నానం చేయాలండి. ఇక్కడ చూడండి, వీళ్ళందరూ కూడా అంగప్రదక్షిణ చేయడానికి వచ్చేటువంటి భక్తులే. ఇక్కడ అందరూ కూడా స్నానం ఆచరించిన తర్వాత ఎస్సీడీ కాంప్లెక్స్లోకి మనం వెళ్ళి అంగప్రదక్షిణ చేయవలసి ఉంటుంది. చూసారా, వీళ్ళందరూ బ్యాక్ సైడ్ కూడా అందరూ స్నానం ఆచరిస్తున్నారు. వీళ్ళందరూ ఈ భక్తులందరూ కూడా అంగప్రదక్షిణ చేయడానికి వచ్చేటువంటి భక్తులే. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. మనకి కరెక్ట్గా 1 గంట అయింది. తిరుమల కొండపైన కొంచెం చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి బాగా చలిగా ఉంది. చూస్తారండి వీళ్ళందరూ కూడా భక్తులు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. మనం ఏంటంటే పుష్కరిలో స్నానం ఆచరించిన తర్వాత అంగప్రదక్షిణ టికెట్ వారు దర్శనానికి ఏ విధంగా వెళ్ళాలని అడుగుతున్నారండి. మనకి స్వామివారికి ప్రధాన గోపురం కనిపిస్తుంది కదా, మనకి చూసారు కదా ప్రధాన గోపురం. ఆ ప్రధాన గోపురానికి పక్కనే అంటే సహస్ర దీపాలంకరణ సేవ జరుగుతుంది కదండి, దాని పక్క నుంచి మనకి అంగప్రదక్షిణకి శబ్దం ఉంటుంది. ఆ శబ్దం నుంచి మెట్లు ఉంటాయి. ఆ మెట్ల పై నుంచి మనం వెళ్ళినట్లయితే ఎస్సీడీ కాంప్లెక్స్ అయితే రావడం జరుగుతుంది. మీకు ఆ ప్లేస్ని కూడా చూపిస్తాను చూడండి. అంగప్రదక్షిణ అదిగో స్వామివారి యొక్క ప్రధాన గోపురం. ఇక్కడి నుంచి నడుచుకుంటూ మనం అక్కడ చూడండి, నా ఎదురుకుంటే శబ్దం ఉంది కదా, మెట్ల శబ్దం మనకి ఇది ఉంటుందండి. పక్కన ఈ నామాలు ఉంటాయి. తర్వాత మీకు దర్శనానికి ఎలా వెళ్ళిపోతే అది చూడండి, శబ్దం ఉంది కదా. మీకు తెలియకపోతే అడగండి. మనకి మీరు ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ స్వామివారు అదిరామ్ మఠం ఉంటుంది. మనకి స్వామివారు ఇదే మెట్లు, అదిగోండి శుభదం. ఇక్కడ నుంచి మెట్లు ఎక్కి మనం పైకి వెళ్తే మనకి అంగప్రదక్షిణకి సంబంధించిన లైన్ అయితే కనిపిస్తుంది. వైకుంఠం
1 ఒకరు తెలియకపోతే అడగండి, ఎవరన్నా చెప్తారు. ఓం నమో వెంకటేశాయ. ఈ శుభదం దగ్గర నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే మనకైతే రోడ్డు కనిపిస్తుందండి. అక్కడి నుంచి రైట్ సైడ్ తిరిగితే మనకి వైకుంఠం 1 కనిపిస్తుంది. వైకుంఠం 1 దాటిన తర్వాత మనకి సుప్రభాత సేవకి శ్రీవారి భక్తులందరూ కూడా లైన్ కనిపిస్తుందండి. సుప్రభాత సేవకు వచ్చినటువంటి శ్రీవారి భక్తుల యొక్క లైన్ దాటిన తర్వాత మనం రైట్ సైడ్‌కి వెళ్ళినట్లయితే అంగప్రదక్షిణ టికెట్‌కి సంబంధించినటువంటి లైన్ అయితే కనిపిస్తుంది. అక్కడ దాన్ని చెక్ చేసి శ్రీవారి భక్తులందరిని కూడా పంపించడం జరుగుతుందండి. ఇదైతే మనకి ఎదురుగా కనిపించేది స్వామివారికి దర్శనం చేసుకున్న తర్వాత నేను బయటకొచ్చిన తర్వాత తీసినటువంటి వీడియో అండి ఇది. నా ఎదురుగుంట మనకి స్వామివారి యొక్క బేడి ఆంజనేయ స్వామి యొక్క టెంపులు, అదేవిధంగా అఖండం, అదేవిధంగా శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం అండి. అంగప్రదక్షిణ ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయానికొస్తే, ఇందులో ఆడవారు గాని, మగవారు గాని పూర్తిగా సంప్రదాయ వస్త్రాలను ధరించి మాత్రమే అంగప్రదక్షిణ చేయవలసి ఉంటుందండి. మగవారైతే పంచ, మెడలో ఉత్తరం వేసుకొని అంగప్రదక్షిణ చేయాలండి. షర్ట్ గాని, బనియాన్లు గాని వేసుకోకూడదు. ఒకవేళ ఏసుకొని వెళ్ళినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదండి. అక్కడ ఉన్నటువంటి టీటీ సిబ్బంది గాని, అదేవిధంగా సేవ చేయడానికి వచ్చినటువంటి సేవకులు గాని, మనం తీసేయమని చెప్తారు. తీసేసిన తర్వాత మనమైతే అంగప్రదక్షిణ చేయవలసి ఉంటుందండి. ఆడవారైతే శారీ గాని, పంజాబీ డ్రెస్‌లు గాని ఇటువంటి సంప్రదాయ వస్త్రాలు ధరించి అంగప్రదక్షిణ చేయవలసి ఉంటుంది. మనం అంగప్రదక్షిణ చేస్తున్నటువంటి సమయంలోనే స్వామివారి యొక్క ఆనంద నిలయం, అదే బంగారపు వాకిలి అంటారు కదండీ! అందులో మనకి సుప్రభాత సేవ 3 గంటలకి స్టార్ట్ అవుతుందండి. మనకి స్వామివారి యొక్క సుప్రభాత సేవ వినిపిస్తూ ఉంటుంది. ఈలోపు మనం పడుకొని పొర్లు దండాలు పెడుతూ ఉంటామండి. మనం జయ విద్యల దగ్గర నుండి దర్శించుకొని బయటకొస్తాం కదండీ! అక్కడి నుంచి పడుకొని పొర్లు దండాలు పెడుతూ స్వామివారికి హుండీలో కానుకలేసేటువంటి ప్లేస్ వరకు రావడాన్ని అంగప్రదక్షిణ అంటారండి. వచ్చిన తర్వాత ఆడవారిని సెపరేట్‌గా, మగవారిని సెపరేట్‌గా అంగప్రదక్షిణ చేయించిన తర్వాత మనల్నయితే శ్రీవారి యొక్క దర్శనానికైతే పంపించడం జరుగుతుంది. మనకి దర్శనం అన్నది జయ విజయాల దగ్గర నుండి మాత్రమే శ్రీవారి యొక్క దర్శనం అయితే ఉంటుందండి. దాని తర్వాత స్వామివారి యొక్క ఒక చిన్న లడ్డూని కూడా శ్రీవారి భక్తులకి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి, ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా జీవితంలో ఒకసారైనా సరే ఈ అంగప్రదక్షిణ చేయండి. మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. మనకి టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్‌సైట్‌లోకి 3 నెలల ముందుగానే మనకి స్వామివారికి దర్శన టికెట్లయితే విడుదలవ్వడం జరుగుతుంది కాబట్టి, ప్రతి ఒక్కరు కూడా టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోండి.